కలవండి జస్వంత్ సింగ్ రావత్ ని. ఎవరైతే సింగిల్ హ్యాండ్ గా 300 మంది చైనీస్ సోల్జర్స్ ని చంపేశారు. 1962లో చైనా మరియు ఇండియాకి జరుగుతున్న యుద్ధంలో చైనా అనేది ఉదయం 5 గంటలకు ఇండియన్ ఆర్మీ మీద మెషిన్ గన్ తో అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. దీని ఇంపాక్ట్ వల్ల మన సోల్జర్స్ చాలా మంది చనిపోయారు అండ్ మన సంఖ్య కూడా తగ్గిపోయింది. అయితే దీన్ని ఒక డేంజర్ గా డిక్లేర్ చేసి సోల్జర్స్ అందరినీ రిటర్న్ వచ్చేయమని ఐ ఆఫీసర్స్ నుంచి ఆర్డర్ వచ్చింది. అందరూ రిటర్న్ వెళ్లిపోయారు. కానీ ఒక్క జస్వంత్ సింగ్ రావత్ గారు తప్ప అరుణాచల్ ప్రదేశ్ ని గెలిచే వారి కలలో కూడా రాకుండా చేస్తానని అక్కడే ఉండి చైనా సోల్జర్స్ తో పోరాడుతూ ఆయన ఒక్కడే ముందడున్న శత్రువులకి 100 మందిలా కనిపించాడు. ఇక ఏ మెషిన్ గన్ అయితే మన సోల్జర్స్ చనిపోవడానికి కారణమైందో ఆ మెషిన్ గన్ ని తెలివిగా సీజ్ చేసి రివర్స్ అయిన వారిపైనే ప్రయోగించాడు. చాలా పొజిషన్స్ చేంజ్ అవుతూ మల్టిపుల్ వెపన్స్ యూస్ చేస్తూ సుమారు 3 రోజుల దాకా పోరాడి సింగిల్ హ్యాండ్ గా 300 మందిని చంపాడు ఈ గొప్ప వీరుడు. ఇక ఎప్పుడైతే చైనా ఆర్మీకి ఉన్నది అక్కడ ఒకే వ్యక్తి అని తెలిసిందో అప్పుడు వారు రావత్ గారిని చుట్టుముట్టడానికి రెడీగా ఉన్నారు. కానీ శత్రువులకి అలాంటి అవకాశం ఇవ్వకుండా తన గన్ లో ఉన్న ఆఖరి బుల్లెట్ తో ఆయనను ఆయనే కాల్చుకొని వీర మరణం పొందారు.